ఔరంగాబాద్ స్టేషన్ దిగిన తర్వాత దగ్గరలోనే చాలా హోటల్స్ అన్నీ ఉంటాయి. మేమైతే చాలా హోటల్ తీసాం. 500స్లో ఉన్నాయి, 1000స్లో ఉన్నాయి, 2000లో ఉన్నాయి. కానీ కొంచెం ట్రావెల్ చేసి వచ్చాం కదా, రిలాక్స్ ఫీల్ అవ్వడానికి మేము ఈ హోటల్ అయితే తీసుకున్నాం. హోటల్ వ్యూ అయితే చాలా నచ్చింది, హైజీనిక్ ఉంది. అందుకోసమే పర్ నైట్ మాకు ఇది 1600 పడింది. తీసుకున్న తర్వాత నైట్లో మంచి స్లీప్ వేసి జర్నీ స్టార్ట్ చేసాం. ఇది మన ఔరంగాబాద్ దిగి నుంచి ఇక్కడ ఉన్నది హోటల్. వాళ్ళది బాగానే ఉంది, చెప్పిన లోకల్ పర్సన్ చెప్పిన దాన్ని బట్టి అయితే ఇక్కడ నుంచి పంచగొట్టి బ్రిడ్జ్ అని ఉందంట, 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో లగేజ్ అంతా ఇక్కడే పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేసెస్ ఎలా ఉంటాయి మీకు ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయ్యాం. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం డ్రాప్ చేసేస్తాడు. ఇటు నుంచి వెళ్తే మనకి ఎల్లోరా కేవ్స్ వస్తుంది. ఇటు నుంచి టిఫిన్ వాటికి అన్నిటికీ ఉంటుంది. ఇక్కడి నుంచి పర్ హెడ్ మాకు అక్కడి నుంచి ఫస్ట్ 60 రూపీస్ అన్నాడు. బట్ మనకి బార్గింగ్ స్కిల్స్ అనేది రావాలి, లేకపోతే వీళ్ళు మన దగ్గర 60 రూపీసే తీసుకుంటారు. మేము నెగోషియేట్ చేసి 30 రూపీస్కి వచ్చాం. ఇక్కడి నుంచి ఇంకోటి అలాగే బస్సెస్ వెళ్తుంటాయి, లోకల్ బస్సెస్. చూడాలి అలాగే వెళ్తున్నారో మీకు. తర్వాత ఇక ఇప్పుడే దిగిన తర్వాత పంచకోటి రెస్టారెంట్ పక్కన ఉంది ఫ్రెండ్స్. అక్కడ తిందామంటే వీడు ఆల్రెడీ తిన్నాడంటే ముందు పూరి బాగుంది అన్నాడు. పూరి అయితే బాగానే ఉంది, టేస్ట్ బాగుంది. మరి ఇంత బాగుందని చెప్పి లొట్టలు వేసుకొని తినడం మరీ దారుణంగా ఉంది. ఇంకో ప్లేట్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. మీరు బస్సు ఎక్కిన తర్వాత కష్టమైన ఏదైనా రిక్వెస్ట్ చేసుకొని అయినా వ్యూ పాయింట్ అయితే మిస్ అవ్వకుండా విండో సీట్ తీసుకోండి. మంచి వ్యూ అయితే మీరు మిస్ అయిపోతారు విండో సీట్ లేకపోతే. ఎల్లోరా కేవ్స్ దాటిన తర్వాత 1 కిలోమీటర్లో మనకి టెంపుల్ వస్తుంది. బస్ స్టాండ్ నుంచి అక్కడ బస్ స్టాప్ ఉంది కదా, అక్కడ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు వస్తుంటుంది, 42 నెంబర్. అక్కడ పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటాడు, 30 కిలోమీటర్స్ పడుతుంది. ఇక్కడ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే దిగిన కొంతమంది వచ్చి బొట్టు పెట్టడానికి ట్రై చేస్తాడు, కొంతమంది ఫోర్స్ఫుల్లీ అమ్మడానికి ట్రై చేస్తాడు. అలా నుంచి జస్ట్ మనం చెయ్యి అవాయిడ్ చేసి వెళ్ళిపోవడం బెటర్. వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే లోకల్ కాబట్టి వాళ్ళతో మనకి ఇబ్బంది చాలా ఉంటుంది. లోకల్ మార్కెట్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం హెరిటేజ్ సైట్ కదా, అందుకని చాలా మంది జనాలు కూడా ఉన్నారు ఇక్కడ. ప్రెజెంట్ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. అదే ఫ్రెండ్స్, ఎవరైనా మీరు షిరిడీకి ప్లాన్ చేస్తుంటే షిరిడీ తర్వాత దాని పక్కన చుట్టుపక్కల కూడా చాలా బెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మన ఔరంగాబాద్లో, అదే ప్రజెంట్ ఛత్రపతి సంభాజీ నగర్ అంటున్నాను. అక్కడైతే మీకు 12 జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగం ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్లోనే ఫస్ట్ జ్యోతిర్లింగం నేను దర్శించుకున్నాను. ఈ జ్యోతిర్లింగం వచ్చినప్పుడు అంతా చాలా బాగుంది. కానీ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇక్కడ జెంట్స్ వస్తే వాళ్ళు షర్ట్ ఉండకూడదు, బనియన్ ఉండకూడదు, అలాగే వెళ్ళి దర్శించి రావాలి. లేడీస్ కంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ ఇక్కడ గుడి దగ్గర కొంత ఫ్రాడ్ జరుగుతుంది. ఏమవుతుంది, కొంతమంది వచ్చి క్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్న టైంలో చాలామంది వచ్చి మీకు డైరెక్ట్ దర్శనాన్ని ఇస్తామంటారు. అటువంటి దర్శనాన్ని మీరు ఎప్పుడు నమ్మద్దు. వాళ్ళు జస్ట్ మీకు గేట్ వరకు వచ్చి పోలీస్తో మాట్లాడి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి సెట్ చేస్తేనే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మీరే లైన్లో ఉండాలి, అంతా మీరే చేసుకోవాలి. గుడి దగ్గరికి వచ్చినప్పుడు కష్టపడి దేవుడిని దర్శించుకుంటేనే ఆ దర్శనానికి ఒక ఫలితం ఉంటుంది. విఐపి దర్శనం చేస్తుంటే విఐపిలానే మిగిలిపోతుంది. లైఫ్లో స్ట్రగుల్ అనేది మనకు తెలియకుండా పోతుంది. అక్కడ చాలామంది వచ్చి మీకు బొట్టు పెట్టి కూడా వెళ్ళిపోతుంటారు, డబ్బులు అడుగుతుంటారు. వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. కానీ చెప్పాలంటే ఇక్కడ ఉన్న జనాలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మధ్యన వాళ్ళు చేసే చాంటింగ్స్, సంభాజీ మహారాజు ఎలాగా చావా మూవీ చూసుంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ జనాలు కూడా అలాగే అగ్రెసివ్గా ఒక హిందుత్వకి ఎలాగ ప్రమోట్ చేస్తున్నట్లు ఉన్నారు. ఒకసారి కంపల్సరీగా ఎటు రండి, చూడండి, చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ టైం ఒక జ్యోతిర్లింగం డైరెక్ట్ టచ్ చేసి ఫ్లవర్ తెచ్చాను. సో మీరు కూడా వచ్చి అలాగా చేసుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.